మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే ఏంటి? ఎందుకొస్తాయి? నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేది ఎప్పుడైతే పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక గర్ల్ కానీ, వుమెన్ కానీ సివియర్ పెయిన్‌తో చెప్తారో దాన్ని మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటారు. అది యుటెరస్ ఎప్పుడైతే షెడ్డింగ్ ఆఫ్ ది గర్భసంచిలోని అస్తర్ అనేది షెడ్ చేస్తూ ఉంటుందో, షెడ్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు మజిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. యుట్రైన్ మజిల్ కాంట్రాక్షన్స్‌తో వచ్చేదే మెన్స్ట్రువల్ క్రాంప్స్. ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ కొంతవరకి మినిమల్‌గా ఉన్నప్పుడు జస్ట్ హాట్ బ్యాగ్ అప్లికేషన్ చేసుకుంటూ, ఒక చిన్న పారాసెటమాల్ లాంటి మెడికేషన్ తీసుకున్నట్టయితే సప్రెస్ అవుతోంది అంటే ఇగ్నోర్ చేయొచ్చు. అదే మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఎక్కువగా సివియారిటీ ఉంది అనంటే వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ, పని చేసుకోలేనప్పుడు కానీ, కంప్లీట్ బెడ్ రెస్ట్ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి మీరేదైనా సమస్యతో బాధపడుతున్నారా? ఎక్కువగా ఏంటి ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్‌కి రిలేటెడ్‌గా ఎండోమెట్రియోసిస్ సమస్య ఏమన్నా ఉందా? లేదా హార్మోనల్ ఇంబాలెన్స్ లాంటిదేమన్నా సమస్య ఉందా? అనేది మీరు తెలుసుకొని, దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి బయటపడగలుగుతారు. థాంక్ యూ.